నైతిక పాలనకు తెరలేపింది. అందులో భాగంగానే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి దండకారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఆదివాసులను నిర్వాసితులుగా మారుస్తూ వారిని వెళ్ళగొడుతూ వారిపై అనేక రకాల దాడులు హత్యాకాండాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 4న విప్లవ రచయితల సంఘం తన ఆవిర్భావ సభ జరుపుకుంటుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దొడ్డి కుమారి అమరత్వం రోజున విరసం ఆవిర్భావ సభ జరగడం కూడా ఈ విప్లవకర వాతావరణాన్ని ప్రజల ఒక సంఘటిత ఐక్యతను సారడం కోసం ఈ విరసం ఆవిర్భావ సభ దోహదపడుతుందని మేము ఆశిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తుది విజయం ప్రజలదే అని తెలిసి కూడా తన ఫాసిస్టు విధానాన్ని రోజు రోజుకు ఇంకా కూడా దూకుడుగా ముందుకొస్తుంది. అందులో భాగంగానే భారతదేశంలో ముఖ్యంగా దండకారంలో ఉన్నటువంటి అతి విలువైనటువంటి ఖనిజ సంపదను ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరేటర్లకు అప్పచెప్పడం కోసమే ఆదివాసులపైన హత్యాకాండలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా 140 మందిని ఎన్కౌంటర్ల పేరిట అమాయకమైన గ్రామీణ ప్రజల్ని హతమార్చినటువంటి దుర్మార్గుడు ఇవాళ మోడీ. ఈ సందర్భంగా ప్రజాస్వామికవాదులు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ ఫాసిస్టు విధానాలన్నీ ఒకవైపు ప్రతిఘటిస్తూనే ఇంకా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని కూడా గమనిస్తున్నానని మేము భావిస్తున్నాం. అలాగే జూలై 4 తారీఖున జరుగుతున్నటువంటి విరసం ఆవిర్భావ సభలకు పెద్దపల్లి పట్టణంలోని విద్యార్థి మేధావులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై విరసం ఆవిర్భావ సభను జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ రైతు కూలి పోరాట సమితిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.